నేను అడిగిన దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? మీరడిగినట్టు 120 ఏళ్లు దాటిన వ్యక్తి ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కొండ మీద ఉన్నాడని విన్నాం. మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అతని గురించి తెలుసుకోవచ్చు. అయ్యా అదిగదిగో ఆ కొండ పైన కనపడుతుందే పాడుపడ్డ కోట, అక్కడే ఆయన ఉండేది. మా ఊళ్ళో వాళ్ళు ఎవరు అతన్ని చూసింది లేదు. అప్పుడప్పుడు ఏవో పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తుంటాయి. అతను చూడటానికి మీ ఊళ్ళో వాళ్ళు ఎవరు ప్రయత్నించలేదా? 10 ఏళ్ల క్రితం పేపర్లో వార్తలు రాసిట ఆయన కోటలోకి వెళ్ళాడు, తిరిగి రాలేదు. అలాంటప్పుడు ఇంకెవరు వెళ్తారు చెప్పండి? నేను వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. వెళ్తారా? వెళ్ళండి 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 వెళ్ళండి. అవురా! వెళ్ళిపో మా గచ్చతోం గచ్చతోం వెళ్ళు వెళ్ళు. నా చేతిలో చావద్దు. యాగిరే యాగిరే. గాయత్రిని అక్కడ కూర్చోబెట్టండి. అలామత్ అలామత్. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు. చెప్పు, నీ పేరేంటో చెప్పు. చెప్పు.
మర్యాదగా చెప్పు చెప్పు చెప్తావా లేదా చెప్పు నీ పేరేంటో చెప్పు చంద్రముఖి గాయత్రి. చంద్రముఖి గాయత్రి. గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేను ఇది ఇవ్వలేదు కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది ఇది దైవికం యాదృచ్ఛికమా? మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే